మళ్లీ లేఅవుట్ వేసి ఒకే సర్వే నెంబర్తో 130 ప్లాట్లు అమ్ముకుని పేద ప్రజలను మోసం చేస్తూ మళ్లీ అదే సర్వే నెంబర్తో సాక్షాత్తు ఎంపీ ఎమ్మెల్యేలకు 1,59,00,000కు అమ్మివేసిన ల్యాండ్ మాఫియా సభ్యులైన ఇరువురు యోగానంద రెడ్డి, ఇరువురు వెంకురెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వీసీఆర్ అతిథి గృహంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మొన్నటి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నార్త్ రాజపాలెంలో ల్యాండ్ మాఫియా జరుగుతోంది, దాని మీద సమగ్ర విచారణ జరపండి, తద్వారా అక్కడ ఉన్నటువంటి 137 మంది పేద మధ్యతరగతి ఉద్యోగస్తులు ఏదైతే ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేయండి అనే దాని మీద ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రెండు మాటలు చెప్పింది కూడా. ఒకటి 87/Aలో 28 సెంట్లు చూపించి అన్నమయ్య గ్రీన్ వ్యాలీ అని లేఅవుట్ వేస్తున్నారయ్యా. దాంట్లో షెడ్యూల్ పరంగా వచ్చేసరికి పైన తీసుకెళ్తే సర్వే నెంబర్ 87/Aలో 28 సెంట్లు డిఫరెంట్ వెరసి అని రాసినారు. దాన్ని చూపిస్తూ మళ్ళీ పక్కనే వచ్చేసి 12/2/2025లో అదే సర్వే నెంబర్ వేసి వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేసినారు. నేను రెండో చెప్పింది ఏంటంటే, ఒకటి ఆ 137 మంది కన్నా సవరణ చేయించండి, లేదా ఈ యొక్క వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అది క్యాన్సిల్ చేసుకుంటే ఎవరికైనా కానీ లీగల్ ఒపీనియన్ కానీ బ్యాంకులు పోవాల్సిన కానీ పంచాయతీ అప్పులు కట్టడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది. అంతేగాని దాని గురించి నా మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడినారు. నేను చెప్తున్నా, ఆయన పైన వరకే చదువుతాడు, కింద చదవడు అని చెప్తున్నారు. నేను పైన వరకే చదివా, కానీ దాంట్లో కొన్ని భాషలు కూడా మార్చాల్సి వస్తుంది, దయచేసి మన్నించాలి నన్ను కూడా. అసలోడేమి లేకపోయినా కానీ వాడు ఒక్కడే మాట్లాడుతున్నాడమ్మా అని చెప్తున్నాడు. అసలోడు ఏడకపోయినాడు, ఏడకపోలేదే, అసలుడే కదా బుచ్చులో విద్యుత్ దానికి వచ్చేసి ర్యాలీ చేసింది, అసలుడే కొడవలూరు ర్యాలీ చేసింది, మొన్న ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెట్టింది. అసలుడితో అవసరమే ఉంది, నేనున్నాను కదా మాట్లాడటాను. మీకు నేను సరిపోనా? నీ సాలనా? అమ్మ వాడినైతే అమ్మా నువ్వు కానీ కళ్ళు తెరిచి ఊదేయాలమ్మా, ఊదితే ఆరిపోవడం దీపమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేదలు ఈ యొక్క గ్రామంలో అయితే, ఈ మండలం, ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా అన్యాయం జరిగితే ఆదుకోవడానికి అధికారం ఉండాల్సి వస్తుంది. ప్రతిపక్ష పార్టీ తరఫున కూడా మేము ఆదుకుంటాం. ప్రతిపక్ష పార్టీలోని గట్టిగా పనిచేస్తానికి సిద్ధపడ్డాం. అంతేగాని అధికారం కోసం వెంపర్లాడమే. ఏ రోజు కూడా అధికారం మేమే దొడ్డు పుచ్చకాలకి ఏడపోయి నేను ఎక్కడ దొరలేదే ఉంటే చూపించండి. అక్కడ ఒకసారి 2004లో నాకు స్నేహితుడైనటువంటి పోలండి శ్రీనివాసరెడ్డి కోసం పార్టీ మారాల్సి వచ్చింది. అది కూడా ప్రసన్న కుమార్కి చెప్పి ముగ్గురు ఫ్రెండ్స్గా ఉన్నాం, ఇద్దరికి టికెట్లు వచ్చినాయి, దానివల్ల వచ్చిందే. కానీ నేను మీలాగా రోజుకు ఒక పార్టీ మార్చేసేది, మళ్ళీ వచ్చేసి ఎలక్షన్లు అప్పుడు పోయేసి నామినేట్ చేసి డబ్బులు ఇస్తే మళ్ళీ విత్డ్రా చేసుకునేది. ఒక్కడైనా వార్డు మెంబర్గా గెలుచున్నారా? ఒక్కడు వార్డు మెంబర్గా ఎందుకు? మళ్ళీ ఇది మళ్ళీ ప్రజల చేత మేము ఎన్నిక కాకుండానే ఏదో ఫ్లూక్లో వచ్చిన దానికి ఆదరించుకుంటూ రాజపాలెం డెవలప్మెంట్ కొంచెం మాట్లాడతారా? మాట్లాడండి. ఓకే, మీరేమో డెవలప్మెంట్ చేస్తుంటే చెప్పండి. రాజపాలెం మీరేమో డెవలప్ చేస్తుంటే చెప్పండి. మరి నేను చెప్పిన మాటకి సమాధానం చెప్పకుండా ఇదన్నా సవరణ చేసుకుండా, విత్డ్రా చేసుకుండా, క్యాన్సిల్ చేయండి. గౌరవ శాసనసభ్యుల గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి చెప్పాము, వాళ్ళు కూడా ఆలకిచ్చారు, వాళ్ళు కూడా దాని మీద కొన్ని యాక్షన్ తీసుకున్నారు. ఇంత లోపల వచ్చేసి పుట్టుగా అంటారు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటాడు. ఎక్కడి నుంచి రావాలా నీకు? వాడికా అణిచి రావాలి. నేను రాజపాలెం రా తెలుసుకుందాం. అలా అధికారులు ఉంటే ఉండొచ్చు, అధికారం లేకపోతే నేనేం తగ్గేవాడిని కాదు కదా. అది అందరికీ తెలుసు కదా. అది జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం తెలిసి దేంట్లో తగ్గినని. ఆ ఉద్దేశంతో వీళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడాల్సిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ షెడ్యూల్ మారుస్తున్నారు మీరే, సర్వే నెంబర్ మారుస్తున్నారు మీరే, ల్యాండ్ మాఫియాకి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. ఇన్ని చేసుకొని వచ్చేసి మళ్ళీ కొసకొచ్చేదానికి అమ్మ వాడొక్కడేనమ్మా నియోజకవర్గంలో, వాడొక్కడేనయ్యా. ఒక్కడే ఏం చేద్దాం? ఒకడైనా పోరాడతాం. ఏం చేస్తారు? ఏమైనా శాశ్వతమా అధికారాలా? రేపు అధికారాలు రావా? వచ్చినప్పుడు సినిమా మళ్ళీ తిరిగి చూపించమా? పెట్టిన దానికి సమాధానాలు చెప్పుకోండి. పర్సనల్గా వచ్చేసి ఆయన ఏంది, నేను ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్పింది, ఇంతమంది అధికారులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి, జిల్లా అధికారులకి, అక్కడ ఉన్నటువంటి పేద కొన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్తో రాజపాలెం సర్పంచ్ గారి ద్వారా ప్రతి ఒక్కరికి వినియోగించుకుంటున్నాం. మేము చేయగలిగింది చేస్తున్నాం, తద్వారా న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. లేకపోతే న్యాయస్థానాలకు పోతాం. అంతేగాని
ఎంతసేపటికి వచ్చేసి వాడు కూడా మాట్లాడుతున్నాడు, వాడి మీద 4 కేసులు ఇప్పుడు లోపల వేయించేసాం. అది వేయించండి. ఇప్పుడు నిన్న మొన్న నుంచి 2-3 కార్లు కూడా తిరుగుతా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన లోపల వేయించాలా, ఎన్ని రకాల ఆయన మీద కేసులు పెట్టాలని. ఇంకో 4 కార్లు తిప్పండి, 10 కార్లు తిప్పండి. నా ఇంటికి కూడా పెరకలేరు, ముందుగా చెప్తున్నా. అవి అన్యాయం కేసులు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి. అంతేగాని మీ యొక్క ఇది చెప్తా తాటాకు చప్పులు బెదిరి బిడ్డ అయితే కాదు నాయన. ఒకసారి ఆలోచించుకోండి. అమ్మగారికి కూడా చెప్పండి. దాంట్లో ఇది ఈరోజు మీకు లైవ్ చూసే విషయం ఏదో లేదేమో, అసెంబ్లీలో ఉంటారేమో. విషయం తెలుసుకొని మేము చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి విజ్ఞప్తి ఏంటి, 2 మాటలు. ఆ 137 మీద కన్నా మీరు సవరణ చేయించండి, లేదా ఇదన్నా మార్చుకోండి. రేపు కావాలంటే సవరణ చేసేది దాన్ని తీసిన. ఇప్పుడు ఆయన కింద చూడలేదు, కింద ఏంద్రా నేను చూసేది, పైన చూడటానికి కష్టంగా ఉంటే కింద నువ్వు చూసేదానికి ఏమైనా ఉంటే కనీసం దాని కింద నేను రాసినప్పుడు నువ్వేమైనా వచ్చేసి అది దాన్ని ఏదైతే నీవు చెప్పినవి 87/Aలో ఉన్నటువంటి దాన్ని ఒమిట్ చేసినట్టు ఏమైనా రాసి ఉంటే ఓకే, కింద దాంట్లో అది పైన రాయటం ఫస్ట్ స్టార్టింగే మీ యొక్క సర్వే నెంబరు మీ విస్తీర్ణం చూపించున్నావు. మళ్ళీ ఆయన కింద చూడలేదు, నేను కింద చూసేది నీ చూడాల్సింది నేను కింద. నేను అంతకనే చేసేది ఏమండి. 137 మంది ప్రజలు రేపు వస్తారు చూడండి, వాళ్ళ సంగతి చూడండి. షెడ్యూల్ మార్చి చేసావు కదా, ఒక దాంట్లో DTCP పెట్టావు, దాంట్లో అన్నమయ్యని పెట్టావు కదా, దాని సంగతి చూసుకో ఫస్ట్. ఎన్ని రకాలు చేస్తారు, ఎన్ని రకాల క్రైమ్ చేస్తావు. దేవస్థానం భూమి ఒక పక్క, షెడ్యూల్ మార్చావు ఒక పక్క, మళ్ళీ సర్వే నెంబర్ మార్చావు ఒక పక్క, నిద్ర లేచి అదేమనంటే మేము సినిమాలు తీసామంటే నువ్వు సినిమాలు తీసుకో, డ్యాన్స్ తీసుకో. నువ్వు సినిమాలు తీసి అంటే నీకు ప్రభుత్వం ఆస్తులు దేవస్థానం ఆస్తులు అమ్మాలని రూల్ ఉందా? నువ్వు సినిమాలు తీస్తే నువ్వు జమీందారు అయితే రాసి పెట్టుందా? నీ జాగ్రత్తనం ఏమన్నా రాజపాలెం ఒక 5 రూపాయలు ఏమైనా ఖర్చు పెట్టిన దాఖలాన్ని చూపిస్తావా? చలపతిరావు మగడు ఒక్కడే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన రాజపాలెంకి సొంత డబ్బులతో 1 కోటి రూపాయలు పెట్టి దేవస్థానాలు అయితే ఈవెన్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన 1 రూపాయి కూడా తీరు పెట్టిన చలపతిరావు 1 రూపాయి తీసుకోకుండా పెట్టాడు. ఈవెన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ బొమ్మ పెట్టినా 1 రూపాయి తీసుకో. అర్జున వాళ్ళు టెంపుల్ కట్టినా 1 రూపాయి తీసుకోండి చేశా. చంద్రబాబు నాయుడులో టెంపుల్ కట్టా, మరి అరుంధు వాళ్ళు టెంపుల్ కట్టా, మరి సాయిబాబా మందిరంలో రూమ్ కట్టించా, మరి కుమ్మరి వీధిలో ఆడ దేవస్థానం కట్టుకుంటే నా వంతు నా సహాయం చేశా. మరి తపాతోపులో దేవస్థానం కట్టుకుంటే నా వంతు తపాతోపు ఖాళీలో మళ్ళీ ఎన్నో 1 రూపాయి ఇచ్చిన దాఖలా ఉన్నాయి. ఎక్కడైనా సొంత రూపాయలు ఏమైనా ఖర్చు పెట్టినారా? ఇంత మేము పెద్ద సంగతే పెద్ద ఇది, మేము తేనె పూసుకుంటాం, మేము మూతలు నాకుతామని చెప్తున్నాడే. ఈ రాజుపాలెంలో ఏ కాలనీలో కానీ ఎక్కడైనా పోయినా 1 రూపాయి ఖర్చు పెట్టిన దాఖలా మీ సొంత డబ్బులు మీరు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయా? ఏ నుంచి దోసుకోపోయేసి నెల్లూరులో పెట్టుకుని వడ్డీలుగా మార్చుకుంటా, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటా, తప్పుడు సర్వే నెంబర్లు వేస్తా, తప్పుడు ఎండి కూడా నువ్వు మళ్ళీ వచ్చాడు నా గురించి మాట్లాడతావా? మరి గౌరవ శాసనసభ్యుల గారికి కూడా మనం చేస్తూ ఉండా ఈ విధంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు, మరి పర్సనల్ దాని మీద కూడా మాట్లాడటం చేస్తూ ఉన్నారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పని మీరే చెప్తా ఉన్నారు. ఏదైనా తప్పులున్నా ఎలక్షన్ వరకే, ఎలక్షన్ అయిన తర్వాత అందరూ సమానులు కూడా మీరు చేసుకోండి. అంతేగాని ఎలక్షన్ అయిన తర్వాత 10 దాంట్లో మేము మాట్లాడే అధికారాలు మాకుండా మాట్లాడిన బాధ్యత ఉంది. ఎవరైతే పేదవాళ్ళు అన్యాయంగా గురవుతున్నారో వాళ్ళ గురించి ఎదిరిస్తాం, పోరాటం చేస్తాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మేము కానీ మా అధినాయకత్వం, మా ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు మా పెద్దాయన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైనా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చేయాల్సిన వరకు చేసేసారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, చేయాల్సిన వరకు డ్యామేజ్ చేసేసారు. రాష్ట్రాన్ని అతలాకుతలం అయిపోతుంది. ఇప్పటికే తెలిసిపోతుంది. మీకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసు, రిపోర్ట్స్ ఎట్ వచ్చినాయి మీకే తెలిసిపోతుంది. ఏమైపోయిందంటే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసిరా అన్నట్టు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరికి? ఆ ప్రభుత్వం తప్పిదాలు. ఏం చేసింది ఆ ప్రభుత్వం? పేదలకి సంక్షేమం పంచడం తప్ప ఆ ప్రభుత్వం? మరి మీరెట్ట ఈ ప్రభుత్వం రాకముందే ఆ సంక్షేమం మేము ఇస్తామని ఎలా చెప్పినారు? ఆయన అప్పుడు ఊళ్ళో నెట్టేసి ఉన్నాడు, పప్పు బెల్లలాగా పనిచేశారన్నారే. మరి మీకేం బుద్ధి ఉంటే ఈ మధ్య చెప్పేసి పేద ప్రజలను మళ్ళీ వచ్చేసి మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పేద ప్రజలను ఇబ్బంది పెడతారా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అమ్మఒడి వేయటం తప్ప పిల్లలు చదువుకోమంటానికి? మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా చదువుకోమంటానికి తప్ప? మరి రైతు భరోసా వేసి వాళ్ళని ఆదుకోవడం తప్ప? మరి మహిళలకి చేయూత ఇవ్వడం తప్ప? మహిళలకి వచ్చేసి ఆశ్రయం ఇవ్వడం తప్ప? మరి ప్రతి ఒక్కరికి పేదవాడు అన్నవాడు వాడు హాస్పిటల్కి పోయి ఆరోగ్యం చూపించుకోవడం తప్ప? మరి ఏం తప్పు చేశాడు ఆయన? పేదలకు అన్నీ చేశాడు. మరి మీరేం చేశారు? ఈరోజు 82,000 కోట్లు మీరు ఈరోజు ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చారు. మరి 15,000 కోట్లు నాకే ఇచ్చాడు. నేను ఎవరు ఖర్చు పెట్టినా దీన్ని మటుకు నేను సంక్షేమానికి ఏమన్నా ఇది నేనే పెట్టుకుంటాను, ఇది నేను అమరావతి కట్టుకోవాలా, దీని వరకు సంచులు నేను నా కొడుకు నా సామాజిక వర్గం పంచుకోవాలా అని చెప్తున్నావు. పాల్గొనం కూడా నేను ఎవరు సంఖ్యలో పెట్టుకుంటే ఎవరికి నన్ను ఈ 2 డబ్బులు ఏ సంక్షేమానికి అవతల తెలియజేసాడు సంక్షేమం. మీరు నా మాటలని నా వేసేసారా, నేను మీకు వేసేసాను రా కథక్కరా అని చెప్తున్నాడు. అదేమన్నా నాకు చెవులు చెప్పండి అంటున్నాడు. మొన్నటిదాకా తమ్ముళ్ళు
తమ్ముళ్ళు సంపద సృష్టిస్తా, సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మీకు అందరికీ పంచుతా. పంచిన ఆదాయంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమాన్ని పంచి మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతా. ఏం పంచావు నువ్వు? ఏం సంపాదించావు సంపద? ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు, నిన్న మళ్ళా వచ్చేసి బ్రాంచీ షాపుల్లో ఉన్నటువంటి సరుకు ఛార్జీలు పెంచావు. అంతకని ఏం పెంచలేదే? అంతకని సంపద ఎక్కడ కనపడలేదే? ఇన్ని రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఏదైనా ఒక్క పేదవాడికి ఏదైనా ఒక్క రూపాయి అన్న అకౌంట్లో ఏమైనా వేసిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదో కొత్తగా ఏదో లోన్లు ఇస్తామని చెప్పేసి టిక్కులు కొట్టుకుంటున్నారు. వీడు మనోడా, ఫోన్ వచ్చిందో ఇది కూడా సంబంధించి జనసేన అంట. అరే కాదు ఇది తీవాయ స్వామి, బీజేపీ వాళ్ళు చంపుతున్నారు. ఈ లెక్కలో రైడ్ చేస్తాం. మేము చేయాల శాసిలేషన్. ఎవడైనా పేదవాడు ఎవడైనా సరే, అర్హులైన ప్రతి ఒక్కడికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎలాంటి సంస్కృతి లేకుండా శాసిలేషన్ పద్ధతిలో ఎవడైతే పేదవాడు ఉన్నాడో, ఎవడైతే అర్హులు ఉన్నాడో వాడికి బటన్ నొక్కేసేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కావాలి ఏదో తప్పు చేసామని చంపలేసుకున్నారంటే చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు. ఏదో మేము ఆశపడ్డామయ్యా, అంతకు 10 అంతలు ఇస్తా అన్నారు. నా ఇంట్లో 4 బిడ్డలు ఉంటే 4-15,000 ఇస్తా అన్నారు, ఆశపడ్డానయ్యా. మరి ఎదిగిన బిడ్డ ఉంటే మళ్ళీ 1,500 లెక్కన 1,800 వస్తుందని ఆశపడ్డానయ్యా. ఇంకో పిల్లడు చదువుకున్న పిల్లడు అంటే వాడికి నిరుద్యోగ బుద్ధి వస్తుందని ఆశపడ్డానయ్యా. అయ్యా నాకు 3 సిలిండర్ వస్తుంది కదా, సరిపోతుంది, ఒక్క సిలిండర్ ఇంకా సరిగా రాలేదయ్యా. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చెప్పున్నారు? మరి వచ్చిన ఏం ఒక్కరిని కూడా వదలలేదు కదా. ప్రతి ఒక్కరికి మేము చెప్పింది చేసి పెడతామని చెప్పి ఎవరు కూడా ఇప్పుడు మొండి చేతులు చూపిస్తూ ఆర్భాటాలు, హంగామాలు, సభలు, సంబరాలు, ఆడంబరాలు ఉన్నాయి. మరి జనాలు ఒక వలయం చుట్టూ తిరుగుతూ ఉండరు. అక్కడ ఆడంబరాలు ఉంటాయి, సంబరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రజల్లో క్షేత్రస్థాయిలో పోతే రేపు రాబో రోజుల్లో అసలైనటువంటి మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది క్షేత్రస్థాయిలో. అంతేగాని కోట ప్రభుత్వం అని చెప్పేసి ఓన్లీ సంబరాలు చేసుకుంటూ ఒకతమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ హంగామాలు, ఆర్భాటాలు, కేరింతలు గందరగోళం చేస్తూ ఉంటారు రాష్ట్రాన్ని. ఇప్పటికే తెలిసిపోయింది. రాబో రోజుల్లో కూడా ప్రజలు ఈసారి, నిన్న మొన్న కూడా విద్యార్థులు చెప్తున్నారు, ఈసారి మేము తప్పు చేయమని చెప్పుతో చంపులు టపా కొట్టుకున్న ప్రభుత్వం మీద ఎక్కడైనా ఉందా అంటే అది యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేసుకోం, 20 సంవత్సరాలు మేము ఇటువంటి తప్పు చేసుకోమని చెప్పేసి యువత ఈరోజు చెప్పుతో కొట్టుకున్న పరిస్థితికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మీరే ఒకసారి ఆలోచించాలి. పాత్రికేయ సోదరుల ద్వారా మరి ఈరోజు నేను చెప్పినటువంటి మ్యాటర్, మరి ఈ షెడ్యూల్కి సంబంధించి 2 రకాల మార్పు, నిన్న తెచ్చేసేస్తే సర్వే నెంబర్ మార్పు, వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ ఇచ్చేసి సర్వే నెంబర్ మార్పులు అయితే ధర్మంతరాలు క్యాన్సిల్ చేసుకునే ఇబ్బందులా, పేదవాళ్ళని రక్షించండి. తద్వారా 137 మందికి రక్షించి వారికి కూడా రిజిస్ట్రేషన్లు అయ్యి వాళ్ళకి కూడా లోన్లు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇల్లు కట్టు అప్రూవల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులకి ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా రిజిస్టర్ పరిస్థితిని అక్నాలజ్మెంట్ చేస్తున్నాం. మాకు న్యాయం జరగద్దని 137 మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ లేఅవుట్ వేసినటువంటి ఒక ఎదవ వేసినా కానీ దాంట్లో కొన్నవాళ్ళు బాగుండాలి, తద్వారా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తూ ఇవన్నీ లెటర్లు కూడా పంపిస్తా ఉన్నాం. ఏదైనా సరే ఒకసారి ఏం చెప్పినా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి ఒకసారి మీరు రివ్యూ పెట్టుకొని ఏం ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఏం ప్రెస్ మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోయి మాట్లాడి మీరు మాట్లాడింది ఏంది, మీరు ఏదో ప్రెస్ మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల పార్టీ చెడ్డ పేరు వస్తూ ఉంది. మరి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని ఏ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, అవతల పెట్టినటువంటి సబ్జెక్ట్ ఏంది, మనం ఆన్సర్ ఇచ్చే సబ్జెక్ట్ ఏంది. ఒక ఆయన వదిలేస్తే రాజభవన్లో బ్రాంచ్ షాప్ ఉంది, ఆయనకి బ్యాంక్ ఉందని తీసుకోయా బ్యాంక్ అకౌంట్ తీసుకోక ఆయన ఉన్నాడు. ఆయన అయితే మళ్ళా అపురూప సుందరుడు. ఆయన మీ యొక్క కెమెరాలకు అందరూ వెనక వచ్చేసి తెల్ల గొడుగులు 2 పెట్టాలి ఆయన ఫేస్, మళ్ళీ మీకు కెమెరాలకు అందాలంటే, కెమెరాలకి మీకు ఆయన మ్యాచ్ కావాలంటే వెనక 2 తెల్ల గొడుగులు పెట్టాలి అయ్యగారికి. ఆయన కూడా మాట్లాడుతున్నాడు అందగాడు. నాయన ఏదో చెప్తా సామెత అటు అయిపోయింది రాజపాలెం పరిస్థితి. త్వరలో కూడా అది కూడా క్రమబద్ధీకరణకు వస్తుంది, అన్నీ తెలుసుకుంటారు. శాసనసభ్యులు గారు కూడా వచ్చిన తర్వాత కలెక్షన్ అమ్మ, గంత ముందు అయితే కలెక్షన్ లేదు, అది ఒక్కటే వ్యత్యాసం చూసుకోండి. మీరు గెలిచిన తర్వాత కలెక్షను, గత ప్రభుత్వంలో ఏమైనా కలెక్షన్ ఉందా, ఆ 2 మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళను మీ ప్రత్యేక మీకున్న కార్యదర్శిని పంపించి ఏంద్రా బాబు వాడు పదే ఇదే మాట చెప్తున్నారు. రాజభవన్లో కలెక్షన్ పెద్ద కలెక్షన్ అంటే అంతకుముందు గతంలో మోహన్ బాబు ఉండేదంటే కలెక్షన్ కింగ్, ఈసారి మనోళ్ళు అయిపోండి అంటారా ఏంద్రా అని చెప్పి పంపించి తెలుసుకోండి. కదా తెలుసుకుంటే ఒక నిజమే ఏమో ఈ ఆటో కలెక్షన్ అంట, ఏదో లెక్కర దగ్గర ఏడంట, బంగా కలెక్షన్ అంట, ఆడు చూస్తే ఒకడేమో శివాని ఇటు మార్చాలంటే కలెక్షన్ అంటాడు, ఒకడేమో వచ్చేసి సర్వే నెంబర్ మార్చాలంటే కలెక్షన్ అంటాడు, ఒకటి ఇల్లు కట్టాలన్నా ఇల్లు కూడదన్నా కలెక్షన్ అంటున్నారు. ఇవన్నీ ఒకసారి చూసుకొని మరి మీ మంచి కోసం చెప్తున్నాం తల్లి. దానికని ఏదన్నా వాళ్ళు ఏమన్నా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఇకనైనా మారుతారని మనం చేసుకుంటే, ఈయన కేసు పెట్టాడు. ఈ కేసు వచ్చేసి కొడలూరు స్టేషన్లో, దాని మీద స్టేషన్లో క్రైమ్ నెంబర్
209/2020 క్రైమ్ నెంబర్. ఈ కేసు పెట్టున్నారు. ఎవరు కేసు పెట్టింది? నేను కాదు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. అంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీ మీద కేసు పెట్టారంటే ఏమి ఎవిడెన్స్ లేక నేను పెట్టరు కదా. ఇగో ఈ విధంగా కేసు పెడుతున్నాము. 14 ఎకరాల 92 సెంట్లని మీరు ఎంఆర్ఓకి ఇచ్చి, అమ్మ దీన్ని రెక్టిఫై చేయండి, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టమ్మా అని వాళ్ళే ఇచ్చారు. నేను ఇచ్చింది కాదు కదా, నాకు అసలు ఏం తెలియదు. ఇది వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ దగ్గర అబ్బాయి ఇచ్చాడు, మా వాళ్ళు ఈయన తప్పులు చేస్తున్నారు, వాళ్ళు పంపించిన మెటీరియల్ నా దగ్గర లేదు. ఇది గతంలో ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గర మెటీరియల్ కదా. వాళ్ళే ఎవరు ఈ మెటీరియల్ ఎట్టపోయిందంటే వాళ్ళ దగ్గర ఒక అబ్బాయి తెచ్చి ఇచ్చాడు. దానికని మాకు తెలిసింది. ఇప్పుడు ఆ కేసు పెట్టింది మేము కాదు, ఎంక్వైరీ చేయించింది మేము కాదు, ఎండోమెంట్స్లో ఉంది. అదేమన్నా కోర్టులో ఉంటే దీని మీద పోయి కోర్టు పోయి నువ్వు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఈ కేసు మీద నువ్వు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. 2009/2020లో జరిగిన కేసు మీద నువ్వు బెయిల్ తీసుకున్నావు పోయి. ఓకేనా? అది ఉంటే దేవస్థానం భూములు దేవుడు చూసుకుంటాడు. మరి ప్రజల భూముల సంగతి చూడండి. ఇప్పుడు ఒకటేమో షెడ్యూల్ మార్చేసావు, నిన్నేం వాళ్ళేమో రచ్చ చేసి షెడ్యూల్ మార్చేసి ఒకటేమో డీటీసీపీ పెడితే, ఒకటి డీటీసీపీ పెడితే ఒకటేమో షెడ్యూల్ లేవని ఈ విధంగా డీటీసీపీ లక్షణంగా రాసి పెడితే ఇది డీటీసీపీ అని. అదేమంటే ఆయన టైం అంటే 2014 మన టైం కాదమ్మా. ప్రభుత్వం కూడా మంది కాదు నాయన, తెలుగుదేశం ప్రభుత్వం మంది కాదు. నేనేమి ఏ పార్టీకి దొల్లుపుచ్చుకోలేక దొలను. పార్టీ ఏ పార్టీ పని ప్రతిపక్షంలో అయినా 2014-19 ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటా. అర్థమైందా? అంతకుముందు అట్నే ఉన్నా. పాలకపక్షం వచ్చినప్పుడు కూడా పరిపాలిస్తాం, లేనప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం. అంతేకాని ఇటు దొడ్డు పుచ్చకాలకు దొల్లే పరిస్థితి ఏదైనా ఉంటే మీరు చెప్పండి. నేను మనం నువ్వు కూడా దొల్లేవు కదా. భలే ఉందా? ఇట్ట తింటాం లేదా ఇట్టనే? అరే రే 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 అదే నాకు చెప్పాను కదా నేను. పోయినసారి గ్రావెల్ అయితే ఏం చెప్పాను? ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ తోలింది కాదు కదా. అది కూడా డెవలప్మెంట్కే కదా. అది కూడా ఏదైనా సైడ్ షోల్డర్లకో లెవెలింగ్కో ఇల్లు కట్టుకోవడానికో రోడ్డు వేయడానికే కదా. దాన్ని నిరూపించమనే కదా కేసు పెట్టారు. దాన్ని నిరూపించమని. అది గ్రావెల్ అయితే ఆయన చూసారు. అది పూల మట్టి కోసం కాంట్రాక్టర్లో అంతకుముందు ఇక్కడ లేఅవుట్ వేసి సెంట్రల్ లైటింగ్ చేసిన పూల మట్టి కోసం చేసినటువంటి పరిస్థితి. దాంట్లో తప్పు ఇచ్చినారు. మీరు ఇచ్చినటువంటి షోయింగ్ నోటీస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఈజ్ ఇర్రెగ్యులర్ అగ్నెస్ట్ మై క్లయింట్ అండ్ రైట్ ద షోయింగ్ ద నోటీస్ ఇష్యూడ్ బై ద హిమ్ అని ఇచ్చి ఇది ఇగో ఎవరికి ఇచ్చామా? మైనింగ్ వాళ్ళకి ఇచ్చేచ్చున్నాం. మైనింగ్ వాళ్ళు అదైతే సైట్కి సంబంధించిన వివరాలు సరిగా లేవు, సైట్కి సంబంధించిన ఇది కాదు, అది గ్రావెల్ కాదు, మీరు కొలిసినట్టు కొలతలు సరిగా లేవని ఇచ్చాం. ఇదిగో మీరు అడిగారని చెప్పి ఇది ఉంటుందని తీసుకొచ్చా. ఇది ఈ ముద్ర ఈయనెత్తి చూపిస్తున్నానా? ఈ రెండు చూడండి. అస్సలు దొంగ ఇప్పుడు మళ్ళీ బయటపడిపోతాడా? ఏడేం చేసినాడు ఈ షెడ్యూల్లో? ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 26/11/2014 అని చెప్పేసి ఇచ్చినారండి. ఇది షెడ్యూల్ ఇచ్చినాడు. మొన్న 32 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినాడు. ఇది దొంగ షెడ్యూల్ అని చెప్పి మళ్ళీ ఈ షెడ్యూల్ మార్చేశారండి. టౌన్ ప్లానింగ్ తీసేశారు. దీంట్లో టౌన్ ప్లానింగ్ చేశారు. దీన్ని అడిగిన 32 ప్లాట్లు మొన్న కొనుగోలు చేసిన వాళ్ళు, అయ్యా ఇది టౌన్ ప్లానింగ్ అంటే లోపలేస్తున్నారు, ఇది దొంగ ముద్రంట, ఇది మాకు వద్దు నాయన, మాకు వద్దు స్వామి మేడం మొన్న ఒక లేడీ కేసు పెడితే ఒప్పందం పత్రం రాయించాం, మాకు వద్దు స్వామి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదేమైపోయింది? ఇదే డీటీసీపీ ప్లాన్ ఏమైంది? మళ్ళీ అదే ఆస్తిని మళ్ళీ వచ్చేసి తండ్రి కొడుకులు వచ్చేసి ఎవరికి 32 మందికి మునగా వాళ్ళకైతేనేమి, ఈ యొక్క మురళీరెడ్డి వాళ్ళకైతేనే, వాళ్ళ బంధువులకైతేనే, వాళ్ళ అన్నదమ్ములకి అక్కజలకి అందరికి కలిసి 32 ప్లాట్లు మనం రిజిస్ట్రేషన్ చేసినాం. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఈ దొంగ సర్టిఫికేట్ మాకు పెట్టొద్దంటే మళ్ళీ తీశారు. అంటే ఒకే షెడ్యూల్లో ఒక దాంట్లో డీటీసీపీ లేవుటు, ఒక దాంట్లో మామూలు లేవుటు. మరి వాళ్ళు తప్పు తెలుసుకునే తలకే మళ్ళీ మామూలు లేవుటుకొచ్చారు. ఎవరైనా చేస్తారు ఈ విధంగా? సర్వే నెంబర్ సరే పక్కన పెట్టు. ఈ షెడ్యూల్ ఎవరైనా మార్చగలరా? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరైనా మార్చగలరా ఈ విధంగా షెడ్యూల్? ఒక దానికి డీటీసీపీ అని చెప్పినారు. డీటీసీపీ అంటే పంచాయతీకి పోయే తలకే 14 డీటీసీపీ మా దగ్గర వీళ్ళకి కావాల్సినటువంటి రికార్డులు మా దగ్గర సరైనటువంటి పత్రాలు అంటే 14% కట్టేసి రెగ్యులర్ చేసుకోండి అని చెప్పి పంచాయతీ సెక్రటరీ చెప్తా ఉన్నాడు. సో దానికి మాకు వద్దు స్వామి, డీటీసీపీ వద్దు, ఇది అబద్ధం అంట, మాకు వద్దు నాయన, మమ్మల్ని లోపలేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ డీటీసీపీ పక్కన పెట్టేసి మామూలుగా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ అని పెట్టినారు. దీంట్లో పక్కగా టౌన్ డైరెక్టర్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వారిచే అనుమతి పొందినటువంటిది అని పెట్టున్నారు. సో ఈ రెండింటి గురించి ఒకసారి విచారించండి. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారులు చెప్తుండ నిన్న జరిగింది ఒక తప్ప, ఇంకా ఇది బ్లైండ్, ఇది ఇంకా చాలా. ఒకరికేమో డీటీసీపీ అప్రూవల్, మరొకరికేమో గ్రామ అప్రూవల్. మరి ఏ అప్రూవల్ ఎక్కడుందో మరి భగవంతుడు తెలియాలా.
మరి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ కేసు పెట్టిందని ఒక ఒప్పందం పత్రం రాజ్యం మాకైతే ఈ ల్యాండ్ మాకు ఈ విధంగా వద్దయా, మేము మీకు ఆల్రెడీ 10 కోట్లు ఇచ్చున్నాం కాబట్టి 10 కోట్లకు సంబంధించి 32 ప్లాట్లైనా మాకు డీటీసీపీ అనేటువంటి ఓటు తీసేసి పెట్టమంటే పెట్టినట్టు ఘనత. మరి ఇక్కడ ఏం చెప్తారు ఇప్పుడు? మీ అయితేనేమి మీ పార్టీకి సంబంధించిన మీ నాయకులు దీనికి సమాధానం చెప్పండి. మీ శాసనసభ్యులు గారి దగ్గరికి వెళ్ళండి. ఏమైనా సరే ప్రతి ఒక్కటి ఆ రాజుపాడులో వాడొక్కడే ఉంటాడు, వాడొక్కడే జవాబు చెప్తాడు. ఏం తప్పే ఉంది? నేనే లేఅవుట్లు ప్రశ్న లేదు. ఇది నా లేఅవుట్, డీటీసీపీ లేఅవుట్ పక్కగా నేను తీసుకోండి, ఏ పేపర్లో పెట్టి ఎదురుగా ఒక లేఅవుట్ ఉన్నారు. రాజుపాలెంలో ఉన్నటువంటి ఏ లేఅవుట్లు కూడా అన్నపూర్ లేఅవుట్లు. ఏ లేఅవుట్కి మేము పర్మిషన్ లేదే. అన్నమయ్య గ్రీన్ వ్యాలీ మీ హయాంలోనే జరిగింది. దానికి 2014లో వాళ్ళు సర్పంచ్ మేము కదా, మీ టైంలోనే జరిగింది. మీరు దగ్గరుండే దానికి అప్రూవల్ ఇప్పించారు. నేను ఆడించి వాళ్ళు అన్నీ ఉంటామని చెప్పాను. నువ్వు ఆడ పుట్టాను ఎట్ట పుట్టాను కూడా చెప్పాను కదా, పెద్దగా ఆన్సర్ ఇచ్చాను కదా. చెప్పిన పెద్ద ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆయనే ఇచ్చాడు అంటున్నాడు కదా. ఈ డేట్లో నేను లేనయ్యా, మా సర్పంచ్ గారు కూడా లేరు. మేము అప్పుడు సర్పంచ్గా ఓడిపోయినాము. 2014లో మేము సర్పంచ్ కాదు, వాళ్ళే సర్పంచ్ కాదు. ఇంకేంటి? ₹1 కోటి తీసుకొని గ్రావెల్ తోలించింది చలపతిరావు గారేను. గ్రావెల్ గ్రావెల్ వ్యాపారస్తులు తోలుచుకుంటారు, నాకు ఏమైనా అడుగుంటారు, తోలనాయని చెప్పుకుంటారు. దానికి గిఫ్ట్గా మా దగ్గర ప్లాట్లు కూడా తీసుకున్నాడు. ఏ ప్లాట్లు ఇచ్చారో చెప్పమని చెప్పండి. 10 లక్షల అమౌంట్ కూడా ఇచ్చాము. ఏది చెప్పమని చెప్పండి. అది మీరు అమౌంట్ ఇచ్చారు కదా, ఒక బ్యాంక్ స్టేట్మెంట్. ఈ అమౌంట్ ఇచ్చామని బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి కదా. లేదు మేము ఆయన ప్లాట్లు ఇచ్చాను, ప్లాట్లను నాకు ఇప్పుడు నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా జరిగిందిరా బాబు, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి అమ్మేవరా, ఈ విధంగా వచ్చేసి నేను ఈ కలెక్టర్ గారికి పెడుతున్నాను, ఇటువంటిది ఇది ఎస్పీకి పెడుతున్నాను, ఇది విజిలెన్స్లో పెడుతున్నాను, రైట్ మీకు చూపించి పెడుతున్నా. ఇవన్నీ ఇవే, ప్రతిదాని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. మీరు ఆయన చెప్పినట్టు మీరు మాట్లాడకే, మీరు చెప్పింది కరెక్టే. ఆయన అడిగాడు. 2014 నేను లేను కదా, నువ్వే కదా ఇచ్చినావు, నీ షెడ్యూల్లో నువ్వే కదా మెన్షన్ చేస్తున్నావు. ఐఎమ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ హియర్. నీ షెడ్యూల్లో నువ్వే మెయింటైన్ చేసినావు. మళ్ళీ ఏం చేసినావు? నువ్వే తప్పు చేసి మళ్ళీ దాన్ని ఎత్తేసావు. ఇంతకన్నా ఘోరం ఉందా? డీటీసీపీ ఆయన చేయించాడని నువ్వే చెప్పాడంటే మన డీటీసీపీ లేదు దీంట్లో. చదువుకోసారి ఇది తీసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పుట్టుక తండ్రి పుట్టుక, నీ తాత పుట్టుక అందరికీ తెలుసు. తాతకు పుట్టావని చెప్పి అందరికీ తెలుసు. చెప్పుకో, ఇప్పుడు బయట పెడుతున్నా అన్నీ. పుట్టుక తండ్రి పుట్టుక, నీ తాత పుట్టుక తెలుసు, అందరికీ తెలుసు. అది ఒకసారి గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు చూడు, 4 కట్టనే తెగనరగాల్సి వస్తుంది. నేను మాట్లాడింది ఏంది మీ శాసనసభ్యులకి చెప్పండి. ఏం మాట్లాడాను తెలుసుకోండి. ఏం మాట్లాడాను నేను? జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నా బట్ మేము ఖండించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి జరిగిన తప్పును మీ ముందు తీసుకొచ్చాం. తప్పుల గురించి మాట్లాడండి. నా పుట్టుక నేను ఎక్కడో చేసినాను. ఎక్కడి నుంచి వచ్చాను? నేను రాజపాలెంలో పుట్టాను. నీ ఆస్తులాగా నేనే తప్పుడు చేయలేదే, నేనేమో దేవస్థాన ఆస్తులు ఆక్రమించుకోలేదే, మరి వచ్చేసి సర్వే నెంబర్లు మార్చి ఆస్తి నేనేం సంపాదించుకోలేదే, షెడ్యూల్ మార్చి నేను ఇంకోటి చెప్తా. ఇప్పుడు షెడ్యూల్ మార్చి నేనేం సంపాదించుకోలేదే. 97 నుంచి నేను వ్యాపారాలు చేస్తున్నా. నా దగ్గర మిషనరీ ఉంది, నేను కాంట్రాక్టర్ని, ప్రొక్లేర్లు ఉన్నాయి, గ్లైడర్లు ఉన్నాయి, ట్రైలర్స్ ఉన్నాయి, వీసార్ ఎక్విప్మెంట్స్ పేరులో ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి నాకు ఉంది. 1990 22 సంవత్సరాలు బ్రాండ్ షాప్ ఉన్నాయి. లైసెన్స్ కట్టిన బ్రాండ్ షాపులు నీ పక్కన కూర్చొని బెల్ట్ షాపులు అమ్మే బ్రాండ్ షాపులు కాదు సోదరా. లైసెన్స్లు కట్టి 97 నుంచి మా గవర్నమెంట్ వచ్చిన వరకు కంటిన్యూ ప్రతి సంవత్సరం 6-7 బ్రాండ్ షాపులు మెయింటైన్ చేశాను. వాస్తవం వ్యాపారం చేశాను నేను. నీలాగా నేను దేవస్థానం ఆస్తులు లేకపోతే సర్వే నెంబర్లు మార్చి ఇంకో చేయలేదే. మరి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడండి. ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అంటే చెప్పాను కదా. ఇప్పుడు అబ్బకు పుట్టాను, తాతకు పుట్టామని చెప్పాను కదా. దానికి ఆన్సర్ చూసుకో ఫస్ట్. సరే, ఆయన కూర్చొని అందరికీ మీరేమైనా అడిగినా కానీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.